హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ బొంబాయి కరాచీ హల్వా. ఈ హల్వా నేను చెప్పే విధంగా చేయండి, అచ్చం మీకు స్వీట్ షాప్లో దొరికే విధంగా వస్తుంది. ఇది చేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, ఉండలేం లేకుండా. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెరని తీసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని చక్కెర అంతా కరగనివ్వాలి. ఇది చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా చక్కెర అంతా కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదా కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక పేస్ట్ లాగా దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఇట్లా పేస్ట్ లాగా అయ్యి పాన్ నుంచి సపరేట్ అయినప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కాజుని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కార్న్ఫ్లోర్లోకి కలర్ అంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా వేసుకొని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. ఇట్లా మంచిగా స్క్వేర్ షేప్లో సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న కాజుని వేసుకోవాలి.
ఇది మొత్తం చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను చెప్పే విధంగా చేయండి, అచ్చం మీకు స్వీట్ షాప్లో దొరికే హల్వా లానే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.